హాయ్ అండి. ఈరోజు చాలా స్పెషల్గా మన ఇంట్లోనే చేయగలిగే బియ్యం పిండి సేమియా తయారీ. ఆ తర్వాత ఆ సేమియాతో ఉప్మా. చూడడానికి చక్కగా ఉంటుంది, తినడానికి నోరూరుతుంది. ముందుగా మనకు కావాల్సినవి బియ్యం పిండి 1 కప్పు. ఇక్కడ నేను మిల్లు నుంచి పట్టించుకొచ్చిన బియ్యం పిండే వాడుతున్నాను. ఎందుకంటే ఆ పిండితో చాలా సాఫ్ట్గా వస్తాయి. చక్రాల గిద్దలు, ఉప్పు, నీళ్లు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 కప్ బియ్యం పిండి వేసుకుందాం. చిటికెడు ఉప్పు, కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ పలుసుగా కాకుండా చూసుకోవాలి పిండిని. ఆ తర్వాత ఈ పిండిని 15 నిమిషాలు పక్కకి పెట్టేసుకుందాం. 15 నిమిషాల తర్వాత ఈ పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని చక్రాల గిద్దల్లోకి ఈ పిండిని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని చక్రాల గిద్ద మూతతో క్లోజ్ చేసేసుకుందాం. ఇక్కడ మేము ఆవిరి కుడుము చేసే పాత్రని తీసుకున్నాం. దానిలో తగినన్ని నీళ్లు పోసుకొని, అంటే 1 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం. పైన ఇలా మూత పెట్టేసి ఆ పిండిని ఆ గిద్దలతో ఈ విధంగా ఒత్తుకోండి. చూసారా ఎంత సన్నగా వస్తున్నాయో. గిద్దలో పెట్టిన పిండి మొత్తం ఒకేసారి ఒత్తుకోకుండా ఆ ప్లేట్కి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు ఒత్తుకొని తర్వాత ఆ పై మూత పెట్టేసి పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఆ సేమియా ఉడకడానికి ఎక్కువసేపు ఏమీ పట్టదు. 5 మినిట్స్ స్టీమ్ చేస్తే చాలు. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి ఉడికిందో లేదో చూడండి. ఖచ్చితంగా 5 మినిట్స్లో ఉడికిపోతుంది, ఎంతోసేపు ఏమీ పట్టదు. ఇలా స్టీమ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని వేసేసుకోండి. ఆ తర్వాత మిగతా పిండితో కూడా ఇలాగే ఒత్తుకోండి. ఇది మనము ఇడ్లీ పాత్ర ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఆవిరి కుడుము పాత్రమే ఏం అవసరం లేదు. ఈ విధంగానే మిగతా పిండిని కూడా వేసుకుందాం. చూడండి ఎంత మృదువుగా వస్తున్నాయో. విడివిడిగా సేమియా వచ్చాయి. ఇది తిన్నాక చాలా తేలికగా ఉంటుంది. మీరు దీన్ని నేరుగా తినొచ్చు లేదా ఉప్మాలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఉప్మాలోకి వెళ్దాం. ముందుగా మనకు కావాల్సిన కూరగాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి బాండీ వేడెక్కినాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు, మినపగుళ్ళు, జీడిపప్పు, ఆవాలు వేసుకుందాం. అవి వేగేంత వరకు వేగించుకొని తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని కలుపుకుందాం. అవి వేగేంత వరకు వేయించుకుందాం. మనం ఈ సేమియాతో ఉప్మానే కాదండి, పులిహోర చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇవి పూర్తిగా మగ్గిన తర్వాత మనం విడివిడిగా చేసుకున్న సేమియాని వేసుకొని దీనిలో కలుపుకుందాం. దీనిలో ఉప్పు చాలకపోతే కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఈ ఉప్మాని మనం ఉట్టిగా తిన్నా బాగుంటుంది, లేదా కొంచెం పంచదార వేసుకొని అన్నా తినవచ్చు. ఇదిగో చూడండి, సేమియా ఉప్మా సిద్ధం. పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది. ఇలాంటి ఇంటి పదార్థాలతో చేయగలిగే వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.